హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్ చరణ్ గారు మాల ధరించున్నారు, అయ్యప్ప స్వామి మాల. సో ఆయన ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో అయ్యప్ప స్వామి మాల వేస్తూ ఉంటారు. అయితే ఆయన కడప దర్గాకి వెళ్ళడం జరిగింది. సో మాల వేసుకొని కడప దర్గాకి వెళ్ళడం కొంతమంది తప్పుపడుతున్నారు, లైక్ వాళ్ళకి ఎందుకో నచ్చటం లేదు. కాకపోతే ఇక్కడ ఇందులో తప్పు పట్టాల్సినంత నిజంగా ఉందా, అది తప్పేనా, దీనికి సంబంధించి ఒక మంచి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అంటే కడప దర్గా మామూలుగా ముస్లింకి సంబంధించిన దర్గాకి వెళ్ళడం అనేది పెద్ద తప్పేం కాదు కదా, బట్ ఎందుకు కొంతమంది దీన్ని ఇట్లా అనుకుంటున్నారు, దాని మీ అభిప్రాయం ఏంటి అసలు? అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక శవం ఎదురైందే అనుకుందాం, అన్ఎక్స్పెక్టెడ్గా మనం వెళ్తుంటే వీళ్ళు అక్కడితో వాళ్ళ ప్రయాణాన్ని ఆపేసి ఎక్కడైతే పీఠం వీళ్ళు స్టార్టింగ్ మాలేసుకున్నారు అక్కడికి వెళ్ళి తలంటు పోసుకొని మళ్ళీ నుదుటిన విభూతి పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అనేది ఒకటి ఉంది అని చెబుతున్నారు. నాకు అంత తెలియదు, బేసికలీ చెబుతున్నారు. అండ్ నెక్స్ట్ ఈ 41 రోజులు నిష్ఠతో ఉంటారని తెలుసు. ఈ క్రమంలో దర్గాకి వెళ్ళినందుకు ఆయన్ని తిట్టారు బేసికలీ. ఇంతలో ఉపాసన గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, వావర్ స్టోరీ. వావర్ స్టోరీ ఏంటి? ఇప్పుడు శబరిమల వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మార్గ మధ్యంలో వావరు సమాధిని దర్శించుకొని వెళ్తారు. వావరు అనే ఆయన ఒక బందిపోటు దొంగ. ఆయన ఆ దారి గుండా వెళ్ళే అందరినీ దోచుకునేవాడు. ఒకానొక టైంలో అయ్యప్ప స్వామి కూడా అలా వెళ్తుంటే దోచుకోవడానికి ట్రై చేస్తే స్వామి ఆయనకి బుద్ధి చెప్పి పద్ధతులు పాటలు అన్నీ చెప్పి, నువ్వు నీ బుద్ధి అలా చెడింది కానీ నువ్వు మనసు మంచోడివే, నువ్వు నాకు మంచి స్నేహితుడు లాంటి వాడివి, ఓకేనా, ఇక మీదట హ్యాపీగా ఉండు, మంచిగా బ్రతుకు, నన్ను చూడడానికి వచ్చే వాళ్ళందరూ నీ దగ్గరకు కూడా వస్తారు, నిన్ను చూశాక నన్ను చూస్తారు అని ఆయన చెప్పినట్టుగా ఒక వార్త. సో అప్పటి నుంచి మేము మోస్ట్లీ ఈ శబరిమల వెళ్ళేవాళ్ళు సింహభాగం భక్తులు ఇక్కడికి వెళ్ళి చూసి వెళ్ళేవాళ్ళు. సో అది ఉపాసన గారు రిలీజ్ చేశారు. దానికి మళ్ళీ హిందూ సంఘాలు మండిపడి రిటర్న్ రిప్లై ఏమి ఇచ్చారంటే, ఇరుముడి పూర్తయిన తర్వాత శబరిమల యాత్రకి వెళ్తాం, ఇరుముడి పూర్తయిన తర్వాత కదా వాళ్ళు వావర్ని దర్శించుకొని అక్కడికి వెళ్ళారు, ఇరుముడిలో ఉన్నప్పుడు వీళ్ళు దర్గాకి వెళ్ళడం తప్పు అని వీళ్ళ వాదన. స్వామివారికే లేనటువంటి ఈ మతం సంబంధించినటువంటి భేదాలు మీకెందుకు అనేది వాళ్ళ తరఫు వాదన. ఈ మ్యాండేటరీస్ అన్నీ కూడా వీళ్ళ వైపు ఏమిటంటే, ప్రపంచమంతా కూడా ఇలాగే చేస్తుంది, మీరు కూడా అలాగే చేయాలి, అన్ని టెంపుల్స్ వేరు, శబరిమల వేరు, మహిళల్ని కూడా రానివ్వరు వాళ్ళు. సో ఇలా కొన్ని కట్టుబాట్లు చాలా ఉన్నాయి, కొన్ని ఏళ్ళ తరబడి నుంచి ఇలాగే మేము కొనసాగుతూ ఉన్నాం. నువ్వు కూడా కొత్తగా మాలేసినోడివి అయితే కాదు, ఎన్నోసార్లు వేసున్నోడివి, నీకు తెలియకపోతే ఎలా అని వీళ్ళు. నెక్స్ట్ ఎలా అయితే ఇప్పుడు నేను రాబోయే సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నాను, ఎలాగైతే నాకు రాబోయే సినిమాకి ఏడుకొండల ఆశీస్సులు కావాలి, ఎలా అయితే నాకు కనకదుర్గమ్మ ఆశీస్సులు కావాలో, ఎలా అయితే నాకు శబరిమల ఆశీస్సులు కావాలో, అలాగే నాకు అల్లా ఆశీస్సులు కూడా కావాలని ఉంటుంది కదా. నేను పూజించుకుంటే తప్పేంటి? ఇటువైపు లేదు చేసిందైనా తప్పు. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి తలంటు పోసుకొని ఇదేదో చేసుకొని అదేదో చేసుకొని ఇలా రావాలి. బేసిక్గా శవం ఎదురైతేనే మేము ఇలాంటి నిష్టలు చేస్తాం. అలాంటిది నువ్వు దర్గా అంటే సమాధి మా లెక్క ప్రకారంగా. సో నువ్వు ఆ సమాధికి వెళ్ళావు అంటే ఇంకా అసలు నిన్ను ఏం చేయాలో, నువ్వు ఒక మాల తీసేయాలి, అది చేయాలి ఇది చేయాలి, నువ్వు శబరికి రావద్దు, నీకు అర్హత లేదు అని వీళ్ళు. దేవుళ్ళందరూ ఒకటే, భక్తి ఉండాలి కానీ మరీ ఇంతగా కొట్లాడకూడదు, మరీ ఇన్ని కట్టుబాట్లు ఉండకూడదు వీళ్ళు. నీకు అర్థమవుతుందా? రెండు వైపుల వాళ్ళు. మళ్ళీ ఇటువైపు అలా అయితే తిరుమల కొండ మీద అన్యమత ప్రచారాలని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. ప్రతి కొండకి ప్రతి గుట్టకి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతెందుకు దేవుడు అసలు రూపమే లేని వనదేవతలు సమ్మక్క సారక్కలకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అక్కడ కూడా ఫాలో అయ్యేవి. ప్రతి గుడికి ఒక్కొక్కటి ఉంటుంది. మా దగ్గర ఇది ఉంది, మేము దీన్ని ఇలాగే ఫాలో అవుతున్నాం, కొన్ని తరతరాలుగా మేము ఇదే ఫాలో అవుతున్నాం, మీరు కూడా దీనికి కట్టుబడి ఉండాల్సిందే. వీళ్ళు నోవే, నేను అన్ని దేవుళ్ళని దేవుళ్ళనే చూస్తాను, నేను ఖచ్చితంగా శబరిమల వెళ్తాను,
ఆయన నిన్ను రానివ్వం వీళ్ళు, ఇది ఇప్పుడు జరిగింది. సరే రానివ్వకపోయినా ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ మాలధారణ పూర్తి చేసినా చేయొచ్చేమో అక్కడికి వెళ్ళకపోయినా. మరి వీళ్ళ ఆగ్రహం, ఆయన ఏమో అక్కడికి వెళ్ళి దీపం 14th వెలుగుద్ది కదా అఖండ జ్యోతి, అవును, అది చూద్దాం అనుకొని ఆయన అనుకున్నాడు. నిన్ను రానివ్వమని వీళ్ళు. ఇలా ఉంది. ఇప్పుడు మనం మనిషిగా మాట్లాడుకోవాలి అంటే ఇవాళ రోజుల్లో కులదైవాలు కూడా వచ్చేసాయి. ఇవాళ రోజున ఎప్పటి నుంచో ఉన్నాయిలే కులదైవం. మన కులానికి ఒక దైవం, రాశి దైవం, మన రాశికి దైవం, నక్షత్ర దైవం, మన నక్షత్ర వాళ్ళందరూ పూజించాల్సిన దేవుడు. ఇలాంటివి అంటే దేవుణ్ణి కూడా సెగ్రిగేట్ చేస్తున్నారు, కత్తిరించి వర్గాలుగా డివైడ్ అయ్యి తీసేసుకుంటున్నారు. సపరేషన్ స్పెసిఫికేషన్ ఇచ్చి మా దేవుడు అంటే ఒకప్పుడు గ్రామ దేవతలు ఉండేవాళ్ళు, మా గ్రామానికి పెద్ద దిక్కి దేవుడు అన్నట్టుగా. ఆ గ్రామంలో కూడా కులానికో దేవుడు, మతానికో దేవుడు, గోత్రానికో దేవుడు, ఇట్లా డిఫరెంట్ దేవుళ్ళు అయిపోయారు. సో ఇప్పుడు ఎవరినైనా సరే మీ ఏం పేరు, పలానా పేరు, మీ ఇంటి పేరు, పలానా ఇంటి పేరు, మీ దేవుడు ఎవరు అంటే ఈ దేవుడు అని రాయాల్సి వస్తుందేమో. హిందూ అక్కర్లా ఇంకా మనకి, దేవుడిని కూడా అడుగుతారు కులం గోత్రం అడిగినట్లుగా. ఆ దేవుడు, నువ్వు ఏ దేవుడిని పూజిస్తావో ఆ దేవుడు, మరి ఆ దేవుడికి నువ్వు పూజితానికి ఎక్కడ గుడి ఉందో తెలియదు, వెతుక్కొని మరీ వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. సో దేవుడిని నమ్మండి అంతే, వాళ్ళ నమ్మకాలను నమ్మండి. ఎవరైనా సరే ఇప్పుడు మన ఇంటి పక్క వాళ్ళు క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటే కేక్ కట్టింగ్కి వెళ్ళమా? వెళ్తాను. కేక్ మిక్సింగ్ కూడా వెళ్తాంగా, మాల్స్లో పిలుస్తారు అప్పుడప్పుడు కేక్ మిక్సింగ్ సెరమనీ అని. విల్ గో. ముస్లిం ఫ్రెండ్స్ షీర్ కుర్మా ఇస్తే తింటాం. మరి ఏంటి ఇప్పుడు ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లోకి ఎవరు వచ్చినా సరే ఓల్డ్ సిటీ వెళ్ళకుండా ఉండరుగా, ముస్లిమ్సే వచ్చి కొనుక్కోవాలి ఈ గాజులని, వాళ్ళు ఏం రూల్స్ పెట్టలేదే. అందరూ రావాలి, అందరూ చూడాలి, అందరూ కొనాలి, అందరూ వెళ్ళాలి. ఎవరికి ఏముండదు. ఇప్పుడు ఆ దర్గా కూడా ముస్లిమ్సే రావాలని రూల్స్ వాళ్ళు పెట్టుకోవాలా. ఆ దేవుడికి లేని రూల్ మనుషులు మనకెందుకు? అంతే కదా. శబరిమలలో కూడా పెట్టుకోలేదా దేవుడు రూల్? ఇదేమి వీళ్ళు పాటిస్తూ వస్తున్నారు, మరి ఎక్కడ ప్రారంభమైందో తెలియదు, పాటిస్తున్నారు. వీళ్ళ విషయం మేము పాటిస్తున్నాము, మేము గౌరవించేదాన్ని, మేము నమ్మే సిద్ధాంతాన్ని మీరు గౌరవించాలి, అప్పుడు మీకు మేము గౌరవం ఇస్తాం అంటున్నారు. అన్ని మతాలు అన్ని ఒకటే అనే వ్యక్తులు మరి ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు అనేది చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, అంటూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇది రెగ్యులర్గా జరిగే తంతే, దీన్ని ఎవరు మార్చలేరు, ఎవరు ఏమనలేరు. ఓకే, మరి చరణ్ గారు ఇలా చేయడం మీ దృష్టిలో తప్పు కాదు? ఇప్పుడు నాకైతే తప్పు అనిపించలేదు. చరణే కాదు, ఎవరున్నా నేను తప్పు కాదనే చెప్తా. నథింగ్ లైక్ దట్. ఆయనకి అందరి దేవుళ్ళు ఆశీస్సులు కావాలని కోరుకుంటారు. ఏది ఇప్పుడు నా దేవుడే నాకు ఆశీస్సులు ఇవ్వాలి, ఇప్పుడు అల్లా వచ్చి ఆశీస్సులు ఇస్తే పో నీ ఆశీస్సు నువ్వే తీసుకో అంటాడా? అన్నారు కదా, కావాలి, ఆ బెనిఫిట్స్ కావాలి, అందరికీ కావాలా? మరి అదే కదా. ఇప్పుడు నువ్వు పొరపాటున ఎక్కడ రోడ్డు మీద వెళ్తున్నావు అనుకో, అల్లా ప్రత్యక్షమై ఇదిగో బాబు నా ఆశీస్సులు నీకు అంటే చెప్పు నాకు అక్కర్లేదు, నువ్వు మా దేవుడు కాదు, నేను వేరే మతం అట్లా బెనిఫిట్లు కావాలి. మరి కోరుకోవయ్యా నేను ప్రత్యక్షమై అంటే కోరుకుంటావే. మరి అలా ఉంటుంది, మనుషులు అంతే, ఇక దాన్ని ఎవడు ఏమీ బాగు చేయలేడు. అదేలే కొంతమంది ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటారు. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. రైట్, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.